మెట్రో రైల్ సేవలు హైదరాబాద్ వాసులకే కాదు శివారు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. సెకండ్ ఫేజ్ లో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. నగరానికి దూరంగా ఉండే ప్రజలు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త కారిడార్లు అందుబాటులోకి వస్తే నగరం నలుదిక్కులా మెట్రో రైళ్ల పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం ఉన్న 3 కారిడార్లతో పాటు కొత్త కారిడార్ కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కారిడార్ 4 36.6 కిలోమీటర్ల పాటు ఉండబోతోంది నాగోల్ నుండి శంషాబాద్ వరకు. ఇక కారిడార్ 4 నాగోల్ నుంచి ప్రారంభమవుతుంది. వయా ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, న్యూ హైకోర్ట్ మీదుగా ఎయిర్పోర్ట్ తో ఎండ్ అవుతుంది. అదే ఎయిర్పోర్ట్ కారిడార్ లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో మెట్రో లైన్ ఉండబోతోంది. ఇక కారిడార్ 4 గురించి మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఏమన్నారో ముందుగా చూద్దాం. ఎయిర్పోర్ట్ కారిడార్ నాగోల్ మన ఎగ్జిస్టింగ్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. అక్కడ నుండి ఇంపార్టెంట్ నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు, ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. అక్కడ నుండి మెయిన్ కర్మాన్ ఘాట్, తర్వాత ఓవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, బాలాపూర్ రోడ్, మరలా చంద్రాయణగుట్ట దగ్గర ఇది మంచి జంక్షన్ స్టేషన్ చేసి ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి ఈ గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడి నుండి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతం రాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్ళి అక్కడ నుండి విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 24 స్టేషన్లో ఒక్క స్టేషన్ మాత్రం ఎయిర్పోర్ట్ స్టేషన్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. మిగతా 23 స్టేషన్లు కూడా ఇవి ఎలివేటెడ్ స్టేషన్స్గా మేము డిజైన్ చేస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ కారిడార్ 5 11.6 కిలోమీటర్లు రాయదుర్గం నుండి కోకాపేట నియోపోలిస్ వరకు. కారిడార్ 5 లో రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు దాదాపు 11.6 కిలోమీటర్ల మేర ఉండబోతోంది. ఈ కారిడార్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి చాలా ఉపయోగపడనుంది. చాలా మంది ఉద్యోగులు క్యాబ్లలోనే ఆఫీసులకు వెళ్తున్న పరిస్థితి. సో ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే గనక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ప్రయాణ పాట్లు తప్పనున్నాయి. ఇక కారిడార్ 5 గురించి మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. అంటే బ్లూ లైన్ రాయదుర్గం, ఇక్కడ మైండ్ స్పేస్ జంక్షన్, ఐకేఎస్ జంక్షన్ ఉంది. అక్కడ నుండి ఎక్స్టెండ్ చేసుకొని బయోడైవర్సిటీ జంక్షన్, కాజగూడ రోడ్కి వస్తాము. కాజగూడ రోడ్కి వచ్చిన తర్వాత నానక్రామ్గూడ జంక్షన్, ఇదివరకు కూడా ఎయిర్పోర్ట్ అలైన్మెంట్లో ఒక పార్ట్గా ఉంది. ఇదంతా మంచి బాగా డెవలప్డ్ ఏరియా. అక్కడ నుండి నానక్రామ్గూడ నుంచి విప్రో సర్కిల్కి వెళ్ళి ఆ విప్రో జంక్షన్ నుండి వయా దిస్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కవర్ చేసుకుంటా ఓఆర్ఆర్ని టచ్ అయ్యి అక్కడ నుండి మూవీ టవర్స్, దెన్ కోకాపేట్ నియోపోలిస్ వరకు కూడా దీన్ని మొత్తం 11.6 కిలోమీటర్లు, దీన్ని 10 ఎలివేటెడ్ స్టేషన్స్ ఈ కారిడార్లో రాబోతూ ఉన్నాయి. ఇక కారిడార్ 6 7.5 కిలోమీటర్లు ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట. కారిడార్ 6 లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు ఉండబోతోంది. వయా ఎంజీబీఎస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఆలియాబాద్, ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు ఈ కారిడార్ ఉంటుంది. ఇక కారిడార్ 7 13.4 కిలోమీటర్లు మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు. కారిడార్ 7 లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు దాదాపు 13.4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్ లో మియాపూర్ ఎక్స్ రోడ్, ఆల్విన్ ఎక్స్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఎల్, జ్యోతినగర్, బీరంగూడ, ఆర్సీపురం, ఇక్రిసాట్, పటాన్ చెరువు ఏరియాల్లో స్టేషన్లకు రూపకల్పన చేశారు. ఇక కారిడార్ 8 7.1 కిలోమీటర్ ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు. కారిడార్ 8లో ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు ఉండనుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, చివరిగా హైత్ నగర్ వరకు ఈ కారిడార్ విస్తరించనున్నారు. ఇక కారిడార్ 9 శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు. కారిడార్ 9 లో శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఒక కొత్త మార్గం ఉండబోతోంది. సో సెకండ్ ఫేజ్ లో 5 కారిడార్లతో పాటు కొత్త మార్గానికి సీఎం ఆమోదం తెలిపారు. శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై వెళ్ళిపోవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి సిటీ కోసం, ఫోర్త్ సిటీ కోసం కూడా మీరు ప్లాన్ చేయండి. మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి
ఇక్కడ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ బహదూర్గూడ అని మన ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్లో మనకి మీకు ఐడియా ఉంది చాలామందికి, ఒకవైపుని సర్వీస్ రోడ్ ఉంటుంది, అది సిటీ సైడ్ అనమాట, మరోవైపు మనకి మెయిన్ హైవే ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఇదివరకే మనము ఓఆర్ఆర్లోనే డెడికేటెడ్ మెట్రో కారిడార్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పెదగొల్కొండ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిర్యాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక 18 కిలోమీటర్లు, మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు మనము ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ నుండి ఫోర్త్ సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మెట్రో కారిడార్ ను ఇలా 3 రకాలుగా నిర్మించనున్నారు. ఇందులో 1.6 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ ఉంటుంది, 20 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్, 18 కిలోమీటర్లు రోడ్ లెవెల్ కారిడార్ ఉండనుంది. సో ఎయిర్పోర్ట్ నుండి పెద్దగోల్కొండ ఎగ్జిట్, తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల ఎగ్జిట్, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా హైవేకి సర్వీస్ రోడ్ కి మధ్యలో మెట్రో లైన్ రానుంది. సో ఫైనల్ గా నగరం నలుదిక్కులా మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.